సీమ పర్యటన పోతున్నప్పుడల్లా నాయకులకి పొలాలు, నాయకులు ఇల్లుండే చోట పొలాలు చాలా పచ్చగా ఉన్నాయి. ఒక సామాన్యులు అధికార దర్భానికి సంబంధం లేకుండా దూరంగా ఉన్న సామాన్య ప్రజల మట్టుకు వాళ్ళ భూములు ఎండిపోవడం, ఇవన్నీ నన్ను చాలా బాధ కలిగించే అంశం. చాలాసార్లు నేను రాయలసీమకు వచ్చినప్పుడు ఈరోజు ఇంతమంది యువత ఉన్నారు ఇక్కడ. ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా రాయలసీమలో చూసినంత ఆవేదన, కోపం, పౌరుషం, కడుపు మంట రాష్ట్రంలో మిగతా చోట పిసరు తక్కువనే ఉంటుంది. ఎందుకు రాయలసీమలో కడుపు మండిన యువత ఉంటారు ఇక్కడ? దేనికి అంటే అసలే నిజానికి ఇక్కడ కరువు లేదు, మీరు నమ్మాలి. రాయలసీమలో కరువు లేదు, కరువు సృష్టించబడింది ఇక్కడ. రాయులు వారు ఏలినప్పుడే ప్రతి ఊళ్ళో తటాకాలు పెట్టి, చెరువులు పెట్టి, కాలువలు తవ్వించి, అప్పుడు బలంగా ఉన్నప్పుడు, అప్పుడు సస్యశ్యామలంగా ఉన్నప్పుడు, అప్పుడు పంటలు పడినప్పుడు ఇప్పుడు ఎందుకు రావాలి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదంటే ఇక్కడున్న నాయకత్వం లోపం. రాయలసీమ వెనకబడడానికి ఇంతమంది రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు అయ్యారు, జగన్ రెడ్డి గారితో సహా. ఎందుకు ఇక్కడ వెనుకబాటుతనం ఉంది అంటే వాళ్ళకి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని చంపేసే పరిస్థితులు చాలా ఎక్కువ. ఒక పార్టీ కోసమో మేము ఉన్నామని అన్ని ప్రాంతాల్లో కూడా నచ్చిన పార్టీకి వెళ్తారు మనుషులు, కార్యకర్తలు వెళ్తారు. అక్కడ కూడా గొడవలు ఉంటాయి, వాదోపవాదాలు ఉంటాయి. కానీ ఇళ్లలోకి వచ్చి ధ్వంసాలు చేయరు. చీనీ చెట్లని ఒక 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడి మొలకెత్తిన చెట్టుని నరికేసే సంస్కృతి ఇక్కడే ఉంది. ఈ సంస్కృతి మారాలి. వాళ్ళకి ఎదురు తిరిగితే మన ఇళ్ళ దాడులు చేస్తారు, మన చెట్లు నరికేస్తారు అన్న సంస్కృతి మారాలి. నేను జనసేన పెట్టినప్పుడు అందరికీ, చాలా మందికి ఎన్ని ఓట్లు పడతాయి, ఎంతమంది నిలబడతారు, ఎన్ని సీట్లు వస్తాయంటే నేను ఒకటే అనుకున్నాను, సీట్లు ఎన్ని వస్తాయో నాకు తెలియదు. సమాజంలో ఒక నిమిషం, సమాజంలో పిరికితనం ఆవహించేసింది. మన కళ్ళ ముందు తప్పులు చేస్తూ ఉంటారు. ఇందాక ఉంటిమెట్ట శివరాజుపల్లి దగ్గర నుంచి అచ్చమ్మ గారు మాట్లాడుతూ ఉంటే, అంటే తెల్ల చొక్కా తెల్ల పని చేసుకున్న వాళ్ళకైనా పనులు జరిగేది, మాకు జరగవా, మా లాంటి పేదోళ్ళకి జరగవా? మీరు ఆలోచించండి, ఇంతమంది యువతున్నారు ఇక్కడ. నేను నాయకులకి వ్యతిరేకం కాదు, ఈ సంపద అందరిది, రాయలసీమ సంపద అందరిది, కొద్దిమంది కాదు, ఒక జగన్ రెడ్డి గారిదే కాదు. అది అర్థం చేసుకోవాలి. అందరూ ఈ నాయకులందరూ చాలా అనుకోవచ్చు, వీళ్ళని చూస్తే భయపడతారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వీళ్ళు అడ్డంగా నరికేస్తారు, చీనీ చెట్లతో సహా, అవసరం వస్తే మనల్ని కూడా నరికేస్తారు అన్న భయం పెడుతున్నారు. నేను చెప్తా ఉన్నాను, నేను పార్టీ పెట్టింది యువతుల గుండెల్లో ధైర్యం నింపడానికి పెట్టిన పార్టీ. ధైర్యం చచ్చిపోయింది మనలో, పిరికితనం ఆవహించింది మనలో. అరే ఇంత బతికి ఇంటి వెనకాల చేస్తావా మనం? మిమ్మల్ని రోడ్డు మీదకి వెళ్ళి గొడవ పెట్టుకోమని చెప్పట్లా, నాయకుల్ని ఎదిరించమని చెప్పట్లా. అన్యాయం జరిగినప్పుడు మాకు అన్యాయం జరిగిందని చెప్పి కనీసం మీరు గొంతు కూడా ఎత్తకపోతే
వాళ్ళు ఎక్కి తొక్కేసి మనల్ని అధపాతాళంలోకి తొక్కేస్తారు మనల్ని. ఆ రోజున మాట్లాడితే సినిమాల్లో రాయలసీమ సంస్కృతి అంటే నరకడాలని చెప్తా ఉంటారు. నేను రాయలసీమ సంస్కృతికి నరుక్కోవడాలు కాదు రాయలసీమ సంస్కృతి. ఇది ఇలాంటి చూడటానికి పెద్ద పంట నీళ్లు లేని ప్రాంతం అని మాట్లాడుతూ ఉంటాం మనం. మరి అలాంటిది ఇక్కడ ఇన్ని పంటలు ఎందుకు పండుతున్నాయి? ఇన్ని పంటలు సదర్న్ కాలిఫోర్నియా లాగా ఎక్కడో అమెరికాలో అత్యంత గొప్పగా అభివృద్ధి చెందిన రాష్ట్రంతో రైలు కోడూరుని కడప జిల్లాని ఎందుకు మాట్లాడుతున్నారు? అంత సారవంతమైన నేల ఇది, అంత చక్కటి నేల ఇది. మీరు పసుపు పంట వేయండి, పండ్ల పంటలు వేయండి, కూరగాయల పంటలు వేయండి, అన్ని బలంగా వచ్చాయి, చక్కగా పండి. మరి ఎక్కడ నష్టం ఎవరికి వస్తుంది? కష్టపడి ఒళ్ళొంచి పనిచేసి నేను రైతుని, నాకు తెలుసు. ఇందాక తను మాట్లాడుతూ ఒక ఎకరం పొలం దున్ని కష్టపడి నేను ఉల్లి పంట వేస్తే నా చేతికి 20 రూపాయలు వస్తాయి. 20 రూపాయలు దేనికి? కడుపు మండిపోతాయి. మీకు అమ్మడానికి 100 రూపాయల పైన, రైతుకు వచ్చేది మటుకు 20 రూపాయలు. అదే పసుపు పంట వేస్తే ఒకప్పుడు అది 14,000 నుంచి వచ్చి తగ్గి ఈ రోజున అది 4,000కి వచ్చింది. మరి పసుపు రైతులా బతుకుతాడు? అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఇంతమంది రాయలసీమ నాయకులు ఉన్నారు. ఎంతసేపు వచ్చి కబ్జాలు పెడదాం, బెదిరిద్దామని అనేవాళ్ళు కానీ వచ్చి ఇక్కడున్న రైతులకి మేము మాట్లాడతామని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఏదనంటే మనకి పీతనం, భయం నూరిపోసారు ఇక్కడ మనకి. రాయలసీమలో పుట్టిన ప్రతి ఒక్క యువకులకి, పెద్దవారికి అందరికీ చెప్తున్నాను, మీరు గుండెల్లో ధైర్యం తెచ్చుకొని బలంగా నిలబడి. మీరు పిరికి తలం ఆవహించేసింది మనలో. వీళ్ళెవరు ప్రత్యేకించి పుట్టారా? మన మీద దౌర్జన్యాలు చేసేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, అడ్డగోలుగా చీనీ చెట్టుని, పచ్చని చీనీ చెట్టుని నరికేవాళ్ళు. వీళ్ళని దిగొచ్చారా? వీళ్ళు మనలాగా రక్త మాంసాలు లేవా? మీరు కొడితే మేము తిరిగి కొట్టమని మిమ్మల్ని, మీరు దాడులు చేస్తే మేము దాడులు చేయలేమా? ఎంతకాలం భయపడతాం మీకు? ఎవరు రండి, రోడ్ల మీదకి రండి, బెదిరించండి. ఎంతకాలం బెదిరిస్తారు? ఎంతకాలం? ఇంకెన్ని దశాబ్దాలు? పిరికితనం చెప్తున్నాను. ఇంతమంది యువతున్నారు, మీ కడుపు మండాలి, మీకు ఆవేదన రావాలి. మీకు అరుపులు కేకలు వద్దు, సైలెంట్ గా లోపల భద్రంగా పెట్టుకోండి ఈ కోపాన్ని, ఈ ఆవేశాన్ని, ఈ ఆవేదనని. మీకు ఆవేదనకి దారి చూపిస్తాను, జనసేన దారి చూపిస్తుంది మీకు. నాకు జీవితంలో నచ్చని పదం పిరికితనం. పిరికితనంతో ఏదన్నా చేస్తారేమో, మనం అణిగిమడిగున్నా కొడతారు, ఎదిరించినా కొడతారు. ధైర్యంగా అలాంటప్పుడు మనం ధైర్యంగా ఉండే కొడుచుకున్నాం, దెబ్బతిందాం అవసరమైతే. నేను మన రైల్వే కోడల్లో వచ్చినప్పుడు నేను ఎందుకు అడిగానంటే, ఇల్లు తీసుకుంటానని ఇక్కడ ఎందుకు అడిగానంటే మీకు ధైర్యం ఇవ్వడానికి నేను చెప్పాను. దేనికి అంటే మొన్న ట్వీట్ కూడా చేశాను. రాయలసీమలోనే మానవ హక్కులు అత్యంత తక్కువ స్థాయిలో ఉంటాయి. మనుషులకి, ప్రాణాలకి విలువ లేని, అంటే దోపిడీ జరిగినా, అన్యాయం జరిగినా మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఇక్కడ.